హలో వ్యూవర్స్, వెల్కమ్ టు హెల్దీ హ్యాబిట్స్. టుడే మన రెసిపీ వచ్చేసి వంకాయ కర్రీ. ఈ వంకాయ కర్రీని చాలా ఈజీగా ఈ వేలో ట్రై చేసి చూడండి. టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. ఇంకెందుకు ఆలస్యం, లెట్స్ స్టార్ట్ ది వీడియో. ముందుగా స్టవ్ పైన ఒక ప్యాన్ని పెట్టుకొని అందులోకి 1 టేబుల్ స్పూన్ ఆయిల్ని వేసుకోవాలి. ఆయిల్ కాస్త హీట్ అయ్యాక ఇందులోకి 400 గ్రామ్స్ వంకాయల్ని ఇలా నిలువుగా ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి. వంకాయలు బాగా వేగితేనే కర్రీ అనేది చాలా టేస్టీగా వస్తుందని మాత్రం మర్చిపోకండి. ఓసారి ఇలా కలుపుకున్న తర్వాత దీనిపైన ఒక మూతను పెట్టి 8 నిమిషాల పాటు లో ఫ్లేమ్లో మగ్గనివ్వాలి. అలాగే రుచికి సరిపడా కాస్త సాల్ట్ని కూడా యాడ్ చేసుకుని ఇవి వేగాక తీసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు అదే ప్యాన్లో 2 టేబుల్ స్పూన్ ఆయిల్ని వేసుకోవాలి. ఆయిల్ కాస్త హీట్ అయ్యాక ఇందులోకి 1 స్పూన్ ఆవాలు, 1 స్పూన్ జీలకర్ర వేసుకోవాలి. ఇవి కాస్త చిటపటలాడాక ఇందులోకి ఒక మీడియం సైజ్ ఉల్లిపాయ ముక్కల్ని, అలాగే సన్నగా తరిగిన 3 పచ్చిమిర్చి ముక్కల్ని కూడా యాడ్ చేసుకుని కలుపుకొని వేయించుకోవాలి. ఇప్పుడు ఇందులోకి కొద్దిగా కరివేపాకు ఆకుల్ని, అలాగే 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ని కూడా యాడ్ చేసుకుని అల్లం వెల్లుల్లిలోని పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఈ మిశ్రమం అంతా ఇలా వేగాక ఇందులోకి 2 టమాటోస్ని కట్ చేసుకుని వేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి రుచికి సరిపడా సాల్ట్, పావు చెంచా పసుపు, అర చెంచా చిల్లీ పౌడర్, పావు చెంచా జీలకర్ర పౌడర్, పావు చెంచా ధనియా పౌడర్, అలాగే పావు చెంచా గరం మసాలా పౌడర్ను కూడా యాడ్ చేసుకొని మసాలాలన్నీ వేగేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఓసారి మిక్స్ చేసుకున్న తర్వాత దీనిపైన ఒక మూతను పెట్టి 1 నిమిషం పాటు లో ఫ్లేమ్లో మగ్గనివ్వాలి. అప్పుడే టమాటా ముక్కల్లోని వాటర్ అంతా ఎగిరిపోయి ఆయిల్ పైకి వచ్చి బాగా వేగుతాయన్నమాట. ఇలా వేయించుకున్న తర్వాత ఇందులోకి ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న వంకాయలను కూడా యాడ్ చేసుకొని మసాలా ముద్దలన్నీ వంకాయకు పట్టేంత వరకు కలుపుకోవాలి. ఇప్పుడు కొద్దిగా వాటర్ని కూడా యాడ్ చేసుకొని మరోసారి కలుపుకోవాలి. ఇప్పుడు దీనిపైన ఒక మూతను పెట్టి మరో 2 నిమిషాల పాటు లో ఫ్లేమ్లో ఈ కర్రీని మగ్గనివ్వాలి. అప్పుడే వంకాయ కర్రీ అనేది చాలా టేస్టీగా వస్తుంది. ఇప్పుడు చివరగా ఇందులోకి కొద్దిగా కొత్తిమీర ఆకుల్ని కట్ చేసుకుని వేసుకుని దింపేసుకుంటే వేడి వేడి వంకాయ కర్రీ అనేది రెడీ అయిపోతుంది. ఈ వంకాయ కర్రీని అన్నంలో కానీ చపాతీలో కానీ సైడ్ డిష్గా యూజ్ చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది. సో ఫ్రెండ్స్, మీరు ఈ వీడియోని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ట్యాప్ చేయండి. అప్పుడే నేను పెట్టే వీడియోస్ అనేవి మీకు ముందుగా నోటిఫికేషన్గా వస్తాయి. ఈ రెసిపీ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీరు కూడా రెసిపీని ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి.